5 ఏళ్ళో 10 ఏళ్ళో వదిలేసాక ఆ ఇల్లును కడగడానికి చాలా కష్టం, ఎక్కువ నీళ్లు కూడా పడతాయి, మురికి గమ్ముని పోదు. అట్లాగే మనం కూడా ఇన్ని జన్మల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మనసును మురికి చేస్తూనే ఉన్నాం. శుద్ధత్వంలో లేము. ఉన్నాం అనుకుంటున్నాం, శరీరాన్ని శుద్ధత్వంలో ఉంచుకున్నాం, కానీ మనసును శుద్ధత్వంలో ఉంచుకోలేదు మనం. అందుకే అది దుఃఖమయమైంది. ఎప్పుడైతే గురువు చెప్పిన సాధన ద్వారా మనసుని ఆత్మ వైపుకు తిప్పేమో, మన దృష్టి ఆత్మ దృష్టిగా మార్చుకున్నామో, ఈ మనసు ప్రపంచంలో పోగేసిన విషయాలని మెల్లిమెల్లిగా విశ్వశక్తితో ఆ మురికిని పోగొట్టుకుని శుద్ధత్వంలోకి వస్తుంది. అందుకే ప్రపంచం వైపు తిరిగి బరువు అవుతుంది, ఆత్మ వైపు తిరిగి తేలికవుతుంది మనసు. అన్నీ పోసుకున్న మనసు బరువు, అన్నీ వదిలిన మనసు తేలికవుతుంది. అందుకే అన్నీ పట్టుకున్న వాడు జీవుడవుతున్నాడు, అన్నీ వదిలిన వాడు దేవుడవుతాడు. ఇంతేనండి తేడా. ఇప్పుడు మన బలహీనతలు ఏంటో మనమే విచారణ చేసుకోవాలి. మన గురించి మనకి తెలిసినంతగా మనని చూసే వాళ్ళకి తెలియదు, గురువుకి తెలుస్తుంది. ఎవరికి తెలియదు. గురువు ఏం చేస్తాడు, శిష్యుడి యొక్క బలహీనతలు తెలిసినా మారతాడేమో అని క్షమిస్తూనే ఉంటాడు గురువు. కానీ అది ప్రపంచక జీవులైతే వేరే ఉంటుంది ట్రీట్మెంట్. కానీ సద్గురువు అయితే శిష్యుడు మారే వరకు సహనంతో భరిస్తూ క్షమిస్తూ ఉంటాడు. గురువు గారికి ఏమీ తెలియదు అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుస్తూనే ఉంటుంది గురువులకి. కానీ వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదంటే గ్రహించలేనంత చేతగానితనం గురువులో ఉండదు. అన్నీ తెలుస్తాయి. కానీ శిష్యుణ్ణి క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు? ఆ శిష్యులు కూడా అజ్ఞానంతో అలా ప్రవర్తిస్తున్నారు, కానీ జ్ఞానవంతులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని గురువుకు తెలుసు. కాబట్టి వాళ్ళ సాధనలో మార్పు వస్తుంది అనుకుంటారు. అందుకే మన బద్ధకం మనకే తెలుసు, మన అజ్ఞానం మనకే తెలుసు. ఎందుకు అంటే నేను తెల్లవారుజాము లెగలేకపోతున్నానంటే బద్ధకం, సోమర్తనమే. నేను ఇంకా అభిప్రాయం ఆత్మని అని నేను అర్థం చేసుకుని జీవించలేకపోతున్నాను అంటే మన అజ్ఞానమే. అన్నిటికీ కారణం అజ్ఞానమే. దాన్ని వదల్చుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస.